హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ కంటెంట్ మీకు నచ్చితే. ఈ వీడియోలో చిన్మయ ట్రస్ట్ వాళ్ళు నిర్మించిన మత్స్యనారాయణ స్వామి టెంపుల్ చూద్దాం. ఇది చెన్నై ఈసీఆర్లో ఉంటుంది, ఊతండి రోడ్లో. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే రూఫ్ అనేది ఉండదు, ఓపెన్ ఎయిర్లో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ దేవతలు దేవుళ్ళు అందరూ ఓపెన్ ఎయిర్లోనే ఉంటారనమాట, అంటే పైన రూఫ్ ఉండదు. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు ఎంటర్ అవ్వగానే ఎదురుగా వినాయకుడు ఉంటారు అండ్ అటు మత్స్యనారాయణ స్వామి ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఏమో రథం ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ ఇంకా సీనరీ చాలా బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఇంకా సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి ఇట్లా విగ్రహాలు ఉన్నాయి. కుట్టీస్ కోయిల్ అని కూడా ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి ఇలా అన్నీ చక్కగా చెక్కి ఇట్లా స్టోన్ పెట్టున్నారనమాట. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఇలా ఓపెన్ ఎయిర్లో విగ్రహాలు ఉన్న టెంపుల్ చూడడం నేనైతే ఫస్ట్ టైం. చెన్నైలో ఈ టెంపుల్ స్పెషాలిటీ అది. ఇంకో విషయం ఏంటంటే సముద్రం పక్కనే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లో నుండి మనం సముద్రం చూడొచ్చు, ఇంకా అలల సౌండ్ కూడా క్లియర్గా వినొచ్చు. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చెన్నైలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ సముద్ర హారతి కూడా ఇస్తారంట. ఇప్పుడు గంగా నదికి ఎలా హారతి ఇస్తారో అలా ఇక్కడ సముద్ర హారతి ఇస్తారంట. ఆదివారం ఇంకా బాగుంటుందంట, 6 గంటలకి సాయంత్రం. ఇంకా ఇక్కడ నవగ్రహాలని ఇలా నిర్మించి ఉన్నారు. ఇలా చూడడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క గ్రహంని ఏర్పరిచారు. ఇక్కడ 108 పిల్లర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ మీద అష్టోత్తర శతనామావళి ఇవి ఉంటాయంట. ఇవి తమిళ్ ఇంకా ఇంగ్లీష్లో ఉంటాయి. ఇలా 108 పిల్లర్స్ 9 feet హైట్లో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సముద్రం కనిపిస్తుంది. అలల సౌండ్ కూడా వినొచ్చు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు చినుకులు పడుతున్నాయి, ఇంకా క్లౌడీగా ఉంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉండింది. సముద్రం అలలు క్లియర్గా వినిపిస్తున్నాయి.